మా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే తప్పకుండా చూపిస్తున్నట్టు ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలన్నీ మీరు చూడాలనుకుంటే దీంట్లో చూపిస్తున్నట్టు నోటిఫికేషన్ ఆన్ చేయండి. ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగింటి వంటలు. ఈరోజైతే ఒక చాలా సింపుల్ రెసిపీని తీసుకొచ్చేసానండి మీ ముందుకి. అది చూసేద్దాం. వంకాయ వేపుడు. చూస్తారు కదా, వంకాయల్ని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. మనం ఇట్లాగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసేసుకుంటే అవి కరెంట్ పట్టకుండా ఉంటాయి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం తెల్లగడ్డ పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర. స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, పచ్చిశనగపప్పు అర టీ స్పూను, మినపప్పు అర టీ స్పూను, ఒక ఎండుమిర్చి. ఇట్లాగా అవన్నీ వేసుకొని కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలండి. ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకొని ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. ఇది ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు. ఎక్కువగా బ్యాచిలర్స్ మనకి ఎక్కువగా పాపం కూరలతో ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి, వాళ్ళైతే చాలా సింపుల్గా ఇది చేసేసుకోవచ్చు. ఇది వేపుడు చేస్తానండి నేను. వాళ్ళకి ముద్దగా కావాలంటే ఈ ఎర్రగడ్డలు వేగాక ఒక 2 టమాటాలు కూడా వేసేసుకున్నారంటే వాళ్ళకి ముద్దగా కూడా రైస్లో కలుపుకోవడానికి కూడా పనికొస్తుంది అనమాట. నేనైతే ఇప్పుడు వేపుడు చేస్తాను కాబట్టి టమాటాలు వేయట్లేదు. ఇట్లాగా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా వేగిపోయాక కరివేపాకు వేసేసుకొని అది కూడా కొంచెం ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేగిపోవాలండి. ఇది బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగితేనే ఈ వేపుడు అనేది రుచిగా ఉంటుంది అనమాట. ఇది చాలా సింపుల్గా మనము ఎప్పుడైనా పప్పులుసు, రసము, పచ్చడి ఏది చేసుకున్నా కూడా ఇది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి పచ్చి వాసన పోయే వరకు ఇది కూడా బాగా వేగిపోవాలి. ఒక 10 నిమిషాల్లో మనకి ఏ కూరలు రెడీగా అవుతాయో అవి సింపుల్ అన్నీ మనం చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతాయి కదండి. ఇది చాలా తక్కువ టైంలో అయిపోతుంది అన్నట్టు. వంకాయ వేపుడు అనేది రుచి అయితే సూపర్గా ఉంటుంది. ఇట్లాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగిపోయాక ఇప్పుడు మనం వంకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలండి. ఎప్పుడైనా వంకాయ ముక్కల్ని కట్ చేసినప్పుడు ఇట్లాగా ఉప్పు వేసి ఆ నీళ్ళలో వేసుకుంటే అవి కరుణ అనేది పట్టకుండా ఇట్లాగా చూడండి ఎంత వైట్ కలర్లో ఎట్లాగా ఉన్నాయో అట్లానే ఉంటాయి. అదే మనం మామూలుగా నీళ్ళలో వేసామంటే అవి కలర్ చేంజ్ అయిపోతాయి. ఆ టేస్ట్ కూడా బాగుంటుందండి. వంకాయ ఎంత వేపినా కూడా వేగదు, గట్టిగా అయిపోతుంది అనమాట. టేస్ట్ కూడా మారిపోతుంది. అందుకనే మనం కట్ చేయగానే ఎప్పుడైనా వంకాయని ఉప్పు నీళ్ళలోనే వేసుకోవాలి. ఇట్లాగా బాగా ఇది కూడా కలిపేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ దీనికి కలిసేటట్టుగా బాగా కలుపుకొనేసి ఇట్లాగా ఇప్పుడైతే మనం రుచికి సరిపడో ఉప్పు, సాల్ట్ వేసానండి నేను. ఉప్పు వేసేసుకొని కొంచెం పసుపు వేసేసి ఇప్పుడైతే మనం దీన్ని కూడా బాగా కలిపేసుకుంటే ఆ ఉప్పు అనేది బాగా ఈ వంకాయ ముక్కలకి పట్టుకుంటుంది. ఇట్లా మొత్తం కలుపుకోవాలండి. ఇట్లా కానీ బాగా మనం కలిపేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టామంటే వంకాయ అంతా బాగా మగ్గిపోద్దండి. దీంట్లోకి నీళ్ళు అట్లాంటివి ఏం అవసరం ఉండదు. అసలు దీంట్లో ఒక చుక్క కూడా మన నీళ్ళు అనేది పోయినక్కర్లేదు. ఇట్లా మూత పెట్టామంటే ఆ ఆవిరికి వంకాయ మొత్తం బాగా మగ్గిపోతుంది. చూసారు కదా, వంకాయ అయితే ఆల్రెడీ సగము బాగా మగ్గిపోయిందండి. ఇంకా కొంచెం మగ్గిందంటే మనకి వంకాయ వేపుడైతే రెడీ అయిపోతుంది. ఇట్లా మొత్తం కలిపేసుకొని ఇప్పుడు మళ్ళీ ఇంకొక 2 నిమిషాలు మూత పెడదాం. చూసారా, ఇప్పుడైతే పూర్తిగా మగ్గిపోయింది అనమాట వంకాయ. మనకి చూడండి ఈ కలర్కి వచ్చేసింది. వంకాయ కూడా బాగా వాడింది నూనెలో. దీంట్లో మనం కొంచెం ఒక చుక్క కూడా నూనె తప్ప నీళ్ళు అనేది ఒక చుక్క కూడా మనం పోయలేదు. మొత్తము ఇట్లాగా మగ్గిపోయాక మొత్తం వంకాయ వేపుడు రెడీ అయిపోయినట్టే కాబట్టి ఇప్పుడు కారం చల్లుకోవాలండి. అంటే నేను తీసుకున్న వంకాయలు 1/2 కేజీ 2 టీ స్పూన్ల కారం వేసాను. గరం మసాలా కొంచెం వేసి బాగా కలిపేసుకోవాలి. మీరు 1/2 కేజీ తీసుకుంటే 1 టీ స్పూన్ కారం వేసుకోండి సరిపోతుంది.
రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోండి, అంటే అప్పుడే రుచిగా ఉంటుంది అనమాట వంకాయ వేపుడు. చూశారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. ఎంతో రుచికరమైన వంకాయ వేపుడు అయితే చాలా తక్కువ టైంలో రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ఇట్లాగా ట్రై చేసి టేస్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.